Hi guys, welcome back to our trading channel. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ వీక్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో మనం లాస్ట్ వీక్ అనాలిసిస్ చేసినట్టే మార్కెట్ అనేది మూవ్ అయింది. సో ఎగ్జాక్ట్లీ మనం లాస్ట్ వీక్ ట్రెండింగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. సో అలానే మార్కెట్ అనేది మూవ్ అయింది. సో ఫస్ట్ నేను లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ మనం అప్కమింగ్ వీక్ని అనాలిసిస్ చేద్దాం. లాస్ట్ వీక్ మనం ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనం బుల్లిష్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో లైక్ 51,700 లెవెల్ని క్లియర్గా వాచ్ చేయండి. అబోవ్ 51,750 లెవెల్స్ మనం క్లియర్గా మార్కెట్ బుల్లిష్ సైడే చూడాలి. ఓన్లీ పీఈసే క్యారీ చేద్దామని డిస్కస్ చేసుకున్నాం. సో అలానే మార్కెట్ అనేది అబోవ్ 51,750 లెవెల్స్ ఎబోవ్ని సస్టైన్ అయింది. అండ్ మార్కెట్ అబోవ్ 51,750 లెవెల్స్ ఎబోవ్ ఉంటే మనం క్లియర్గా ఒక ట్రెండింగ్ వీక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. అండ్ వన్ మోర్ లాజిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంటే మనం ఇక్కడ బేస్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. సో ఇక్కడ బేస్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు. మళ్ళీ బుల్స్ని ట్రాప్ చేయడానికి ప్రాబిలిటీస్ చాలా తక్కువ. సో అందుకే నెక్స్ట్ వీక్ మనం ఫర్ షూర్ బుల్లిషే ఉంటుంది మార్కెట్. ఈదర్ సైడ్ వేస్ అని ఉండొచ్చు, బుల్లిష్లో సైడ్ వేస్ అని ఉండొచ్చు, ఒక ట్రెండింగ్ మార్కెట్ అయినా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అనుకున్నట్టే మార్కెట్ అనేది ట్రెండింగ్ అయితే అయ్యింది. సో మనం నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఏంటి అంటే, సో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వీక్లీ క్యాండిల్. సో మార్కెట్ అనేది ఇక్కడ ట్రెండింగ్ అనేది అయింది. సో ఇది బుల్లిష్, మర్బూజీ క్యాండిల్. సో మీరు ఓన్లీ పీఈ సైడ్స్ మాత్రమే ఉండాలి. సో దెర్ ఆర్ ఓన్లీ టూ పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వీక్కి. ఈదర్ ఒకటి, దెర్ ఆర్ ఓన్లీ టూ పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్కి. ఈదర్ నెక్స్ట్ వీక్ కూడా ఒక ట్రెండింగ్ మార్కెట్ అనేది అవ్వచ్చు, లేకపోతే ఒక సైడ్ వేస్ మార్కెట్లో ఉండిపోవచ్చు. సో ట్రెండింగ్ మార్కెట్ అవ్వడానికి, సైడ్ వేస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఏంటి? సో మార్కెట్ అనేది ఎలా మూవ్ అయితే మనం అది ట్రెండింగ్ మార్కెట్లో కన్సిడర్ చేయవచ్చు, ఎలా మూవ్ అయితే దాన్ని మనం సైడ్ వేస్ మార్కెట్లో కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇఫ్ మార్కెట్ అనేది 54,000, ఓకే, ఇఫ్ మార్కెట్ అనేది 54,100 ఎబోలో క్లోజ్ అయితే ఒక క్యాండిల్, ఒక డైలీ క్యాండిల్ క్లోజ్ అయినా ఆర్ఎల్స్ ఒక 15 మినిట్స్ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా మనం నెక్స్ట్ వీక్ ఒక బుల్లిష్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లైక్ ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బుల్లిష్ ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆరెల్స్ మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా మనం సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్కి. ఓకే, దట్ టూ కండిషన్స్ అయితే ఉన్నాయి కదా మనకి. క్లియర్గా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దెన్ ఆల్సో మనం సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మండే రోజుకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసి దెన్ ఆఫ్టర్ ఒక బ్రేక్అవుట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఒక 2 to 3 డేస్ మాత్రం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, క్లియర్గా మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 54,100 ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన ఆర్ఎల్స్ ఒక డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ దాని మీద క్లోజ్ అయినా నెక్స్ట్ వీక్ మనం ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ మనం పీఈ సైడ్స్ మాత్రమే ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా, లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసిన, సో మనం స్ట్రాంగిల్ పొజిషన్ అనేది తీసుకుంటాం. సో స్ట్రాంగిల్ పొజిషన్ తీసుకున్నా పీఈస్ అనేవి 60 ఉంటాయి, సిఈస్ అనేవి 30 ఉంటాయి. దీన్ని బుల్లిష్ ట్రయాంగిల్ అంటారు. ఓకేనా, బుల్లిష్ ట్రయాంగిల్ అనేది మనం నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ చెప్తున్నా, మీరు ఇప్పుడు 60 తీసుకోమని చెప్పట్లేదు. సో ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా, 1:2 రేషియో మీద బుల్లిష్ ట్రయాంగిల్ అనేది మీరు ప్లాన్ చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీ పీఈ 100 ఉంటే సిఈ అనేది 50 మాత్రం తీసుకోండి. ఓకే, అలా ప్లాన్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేసుకుందాం. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్.
రెసిస్టెన్స్ వచ్చేసి 54,211 హోల్డ్ చేయండి ఒక 150 పాయింట్స్, ఎందుకంటే ఇప్పుడు రౌండ్ ఫిగర్ లెవెల్కి ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ 200 పాయింట్స్ డౌన్ సైడ్ లెవెల్స్ అనేది మీరు మార్క్ చేసుకొని ఉంచుకోండి. ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ ఫేక్ మూవ్ అనేది ఇవ్వచ్చు. సో ఇదైతే బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ వచ్చేసి అండ్ నా అనాలిసిస్ ఏంటంటే లాస్ట్ వీక్ మనం అనుకున్నట్టు 52,200 లెవెల్ జీరో వెళ్తాయని అనుకున్నాం. 52,200 అండ్ 50,000 లెవెల్ జీరో వెళ్తాయని అనుకున్నాం. మనం అనుకున్నట్టు ఇవి జీరో అయిపోయినాయి. సో ఈ వీక్ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే 50,500 లెవెల్ అనేది జీరో అయిపోద్ది ఆన్ ఎక్స్పైరీ డే. సో ఈ లెవెల్స్ మీరు సెల్ చేసినా 0.5% ఈ వీక్ మీరు ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నిఫ్టీ వెళ్దాం. సో నేను నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను, నేను నిఫ్టీ నేను ట్రేడ్ చేయను, బట్ ఓన్లీ అనాలిసిస్ పర్పస్ మాత్రమే చెప్తున్నా. సో నిఫ్టీలో పెద్ద అనాలిసిస్ చేసేందుకు ఏం లేదు. సో మనం క్లియర్ ఒక బుల్లిష్ యాంగిల్ ఫిన్ ప్యాటర్న్, బుల్లిష్ క్యాండిల్, అబౌవ్ దట్ సేమ్ అనాలిసిస్ అండి బ్యాంక్ నిఫ్టీకి. సో కంపారిటివ్లీ ఒక బుల్లిష్ లైక్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాంక్ నిఫ్టీలో 52 వీక్ ఐ కూడా బ్రేక్ అయింది విత్ స్ట్రాంగ్ క్యాండిల్. సో అందుకు బుల్లిష్ ట్రేడ్స్ ఏమైనా ఛాన్స్ వస్తే బుల్లిష్ ట్రేడ్స్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవడానికి ట్రై చేయండి. బేరిష్ ట్రేడ్స్ ఏమైనా ఛాన్స్ వస్తే నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో బుల్లిష్ అయితే బ్యాంక్ నిఫ్టీ, బేరిష్ అయితే నిఫ్టీ. ఓకే, మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంతే అండి. దీని ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి సేమ్, దీని వీక్లీ ఐ అనేది మార్క్ చేసుకోండి. ఇంపార్టెంట్ స్వింగ్స్ 15 minutes ఒకసారి స్వింగ్స్ అనేది డ్రా చేస్తా. సో ఇంపార్టెంట్ లెవెల్ అంటే దీనికి 25,400 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో మీరు పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ క్లియర్గా అయ్యి ఫామ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సపోర్ట్స్ లానే కన్సిడర్ చేయొచ్చు మీరు. ఈ లైన్స్ అన్ని నేను డ్రా చేసే లైన్స్. వన్ మోర్ థింగ్, సో ఈ లెవెల్స్ మీరు కొంచెం కన్సిడరేషన్లో తీసుకోండి. బిలో 52,300 కంప్లీట్లీ వేరీస్ మార్కెట్. సో అక్కడికి వచ్చే ఛాన్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నిఫ్టీ కూడా బుల్లిష్. సో మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.